నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సహజంగా జాతీయ స్థాయి రాజకీయాల్లో రాహుల్ గాంధీ ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా పటాపంచలు చేస్తే ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మోదీని అనేక సందర్భాల్లో ఇరకాటంలో నెడుతున్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి సీటు తగ్గినటువంటి వ్యవహారం, అంటే ఎన్డీఏకి సీటు తగ్గినటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీతో ధీటుగా రాహుల్ గాంధీ తలపడుతూ ఉన్నాడు. భారత్ జోడో యాత్ర తర్వాత ఆయన ఏకంగా ప్రతిపక్ష నేతగా అవతరించారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరొకసారి ఓట్ చోరీ అంశంతో సంచలనంగా మారుతూ ఉన్నాడు. అయితే ఇటువంటి వ్యవహారం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీహార్ ఎన్నికలు కూడా కొంత తరుముకొస్తున్నటువంటి సందర్భంగా ఆయన ఇప్పుడు బీహార్ ఎన్నికల కొంత అక్కడ ప్రచారంలో భాగంగా కొంత ర్యాలీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మీద ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఆరోపణలు పప్పు అని అంటుంటే ఇప్పుడు ఆ పప్పు కాదు నిప్పు అని ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ నేతలు మాత్రం ఎప్పుడు రాహుల్ గాంధీ గురించి ఒకే ఒక్క మాట అంటూ ఉంటారు. అది రాహుల్ని పప్పుగానే వాళ్ళందరూ భావిస్తూనే ఉన్నారు. కానీ రాహుల్కి ఏమీ తెలియదని ఆ ప్రకటనలు కూడా బీజేపీ నాయకులు చేస్తూ ఉంటారు. పెద్దగా ప్రజల్లోకి విశ్వసించే నాయకత్వం కూడా కాదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇదంతా కూడా 2014కు ఇనిషియల్ డేస్గానే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అప్పటి ఆలోచనలు అప్పటి అంచనాలుగానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఇప్పుడు కనుక రాహుల్ కనుక చూస్తే ప్రతి ఎన్నికకు ఆయన రాటు తేలుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రతి ఓటమి ఆయనలో మార్పును తీసుకొస్తూ ఉంది. అంటే ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఒక ఆలోచనగా వ్యూహాలను రచిస్తూ ఉన్నారు. అంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే గడిచినటువంటి 6 ఏళ్లుగా రాహుల్ గాంధీ ఆలోచనలు నిర్ణయాల్లో పూర్తి స్థాయిలో పరిపక్వత కనిపిస్తూ ఉంటుంది. అంటే 2019 సార్వత్రిక ఎన్నికల కంటే కూడా సుమారు 5 నెలల ముందు రాహుల్ గాంధీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అంటే ఆ ఎన్నికలను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆయన కొంత వాస్తవానికి పోరాడారు కూడా. అయితే కలిసి వచ్చిన పార్టీలతో బీజేపీకి ముఖాముఖి పోరు ఉండాలని తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది రాజకీయంగా కొంతవరకు ఫలించాయని చెప్పాలి. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత రెండోసారి ఓడిపోయింది. దీంతో రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. ఒక సవాల్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు రాహులే కాంగ్రెస్ పార్టీని స్కంధాల మీద వేసుకొని మరీ విజయ తీరాలకు తీరుస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి ఇది కొంత వివేచనతో తీసుకున్నటువంటి నిర్ణయంగానే అంతా భావించారు. కానీ ఓటమి చెందినటువంటి పార్టీల అధ్యక్షులు ఎక్కడ రాజీనామా చేసినటువంటి సందర్భాలు కూడా పెద్దగా చరిత్రలో లేవు కూడా. కానీ గాంధీ వంశంలో అస్సలు లేదు ఆ దిశగా అడుగులు వేల ఎవరు కూడా. కానీ రాహుల్ మాత్రం తాను ప్రత్యేకం అని మాత్రమే ఆ నిర్ణయం ద్వారా చాటుకున్నారు. ఇక 2019 నుంచి 2024 మధ్యలో రాహుల్ గాంధీ ఒక ఎంపీగానే ఉంటూ జనం మధ్యలోకి విస్తృతంగా వెళ్ళారు. అంటే ఆయన ఆలోచన సరళిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. మరోవైపు భారత్ జోడో యాత్రలో కూడా ఆయన తనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా సవరించుకొని ప్రతినిత్యం ప్రజల మనిషిగా ప్రజల్లోనే ఉండాలనే ఒక ఎవాల్యుయేషన్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు గాంధీలు అంటే జనాలకు దూరంగా రాజమర్యాదల్లో ఉంటారు అనే భ్రమల నుంచి తొలగి కొంచెం అది తొలగించే ప్రయత్నం చేసి సాధారణ జనానికి అతి చేరువుగా వెళ్ళగలిగారు రాహుల్ గాంధీని స్పష్టంగా చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గానే ఆయన కనిపిస్తూ ఉంటారు. ఒకే డ్రెస్సింగ్ స్టైల్లో ఆయన కనిపిస్తుంటారు. అంటే ఆ విధంగా రాహుల్ గాంధీ ఏమిటి అన్నది మాత్రమే ఎక్కువ మంది జనాలకు తెలిసింది. అది తర్వాత 2024 ఎన్నికల్లో కొంత చాలా మటుకు కూడా ఆయన సత్ఫలితాలు ఇస్తూ వచ్చినాయి ఆయన వ్యూహాలకు. పైగా బీజేపీ ఉత్తరాది దాకా ముఖాముఖి పోరుని ఎన్నికల్లో సాధించింది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి. సో ఇప్పుడు ఇక కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేని ఎంపిక చేయడం కూడా మరో వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయంగా చూడాల్సినటువంటి అవసరం. దీని వెనకాల కూడా రాహుల్ గాంధీ యొక్క వ్యూహం కనిపిస్తుంది. అంటే సౌత్కు చెందినటువంటి ఒక దళిత నాయకుడిని, సీనియర్ మోస్ట్ లీడర్ కాంగ్రెస్లో, ఆయన్ని ఖచ్చితంగా ఒక విషయ పరిజ్ఞానంతో పాటుగా రాజకీయాల్లో ధీటైనటువంటి నాయకుడిగా ఖర్గే ఉన్నారు. సో అందుకనే ఆయన ఎంపికలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం సాధించిందని కూడా జనాలకి ఒక మెసేజ్ ఇచ్చేలాగా చెప్పుకునే అవకాశం కూడా ఏర్పడింది. తద్వారా ఖచ్చితంగా మీరు మీ పార్టీ అధ్యక్షులు ఎవరు ఉంచుకుంటారో మేము మా పార్టీ అధ్యక్షులు దళితులకు అవకాశం ఇచ్చామని చెప్పే అవకాశం ఉంది. గాంధీ పార్టీ అనే ముద్ర కూడా చెరిపేశారు. సో ఇక ఓబీసీలకు రాజ్యాధికారం అంటే కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి పోరాటం కూడా కాంగ్రెస్కు కొంత మరింత విస్తృతంగా జనాలకు తీసుకుపోవడం అవకాశం కూడా దక్కింది. మరోవైపు బీసీల కులగణన అన్నది కూడా రాహుల్ గాంధీ ఎత్తుకున్నటువంటి మరో నినాదం. సో ఇది కూడా దేశంలో చర్చకు తావిచ్చింది. ఆఖరికి బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా కుల గణన కూడా సై అందే. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పోరాటం వాళ్ళు వ్యూహాత్మకంగా తీసుకున్నటువంటి అడుగులు ఖచ్చితంగా వాళ్ళతో కూడా ఆ కులగణన చేయించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇదొక రకంగా ఫలించినట్టుగా చెప్పుకోవాలి. ఇక 2024 తర్వాత రాహుల్ గాంధీ హోదా మారింది. లోక్సభలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అవతరించారు. ఇలా ఆయన జనం నుంచే అధికార హోదా సంపాదించుకోవటం, ఈ క్యాబినెట్ ర్యాంక్ని అందుకునేందుకు ఏకంగా 10 ఏళ్ల పాటు నిరీక్షించడం, ఓపికగా ఎన్నో ఓటములను ఎదుర్కొన్నటువంటి రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నటువంటి వ్యవహారం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయనలో రాజకీయ పరిణితికి నిదర్శనంగానే ఈ ఓపికగా 10 ఏళ్ల పాటు పోరాడి ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ సాధించారని చెప్పుకోవాలి. ఇక లోక్సభలో అట్లాగే బయట కూడా రాహుల్ గాంధీ ప్రసంగాలకు జనాలు ఇప్పుడిప్పుడే కొంత ఆకర్షితులవుతున్నట్టు కనిపిస్తుంది. అంతా కూడా పోస్ట్ భారత్ జోడో సినారియో.
అంటే మార్పు కోరే వారికి ఆయన ఒక బెస్ట్ ఛాయిస్గా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. అంటే మోదీకి ఆల్టర్నేటివ్గా పక్కకు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో బీహార్ నుంచి రాహుల్ ఓట్ అధికార యాత్రను చేపట్టడం నిజంగానే ఒక వ్యూహాత్మకమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులందరూ కూడా. అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అనేది బీజేపీ పెద్దలు గంటాపదంగా తరచూ ప్రతి ఎన్నికలో చెప్తుంటారు. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే చాలా వరకు డెవలప్మెంట్గా ముందడుగులు వేస్తుంది అనేది బీజేపీ ఎప్పటి నుంచి చెప్తూ ఉంది. మరి అంతా బాగున్నప్పుడు అది ఫుల్ పాజిటివ్గానే సాగుతుంది కూడా. తేడా వస్తేనే డబుల్ ఇంజిన్ కాస్త డబుల్ షాక్కి తగిలే అవకాశాలు ఉంటాయి. ఇది ఇలా ఉంటే బీహార్లో ఇప్పుడు చాలా కాలంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దాంతో అక్కడ జనాలు మార్పు కోరుకుంటున్నారు అనేది మాత్రమే స్పష్టంగా అక్కడి నుంచి ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. అలాగే కేంద్రంలో 3 సార్లు గెలిచినటువంటి బీజేపీ మోదీ ప్రభుత్వం ఎంత కాదనుకున్నా అక్కడ కూడా కొంత 100% యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా బీహార్లో కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు డబుల్ ప్రజా వ్యతిరేకతను కూడా ఎన్డీఏ ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎవరెవరన్నా కాదన్నా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అందుకనే ఇప్పుడు ప్రధానంగా అక్కడ ఆల్టర్నేటివ్గా రాహుల్ గాంధీ కనిపిస్తున్నారు. సో ఇటువంటి కీలక సమయంలో రాహుల్ గాంధీ జనంలోకి వచ్చారు. ఆయన మోదీ మీద బీజేపీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఓట్ చోరీ జరిగిందని స్పష్టంగా ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. దీనికి ఎన్నికల సంఘం ఇంకా పూర్తిగా క్లారిటీ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. కేవలం అఫిడవిట్ల వరకే పరిమితమైంది. అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్తున్నారు. ఆయన విమర్శలకు ఇప్పటిదాకా ధీటైనటువంటి జవాబు అయితే ఈసీ నుంచి రాలేదని స్పష్టంగా చెప్పాలి. మరి బీజేపీ నుంచి కూడా దీనికి సంబంధించి సమాధానం రావడం లేదు. అంటే బీజేపీ ఈసీ కొలైడ్ అయింది అనేది రాహుల్ చేస్తున్నటువంటి ఆరోపణలు. దాంతో ఇప్పుడు జనాల్లో ఒక చర్చ రేకెత్తించినట్టుగా ఒక నిప్పు రాజేశారు రాహుల్ గాంధీ. మరి ఈ క్రమంలోనే దేశంలో నార్త్ రాష్ట్రాల్లో కీలక రాష్ట్రంగా ఉన్నటువంటి బీహార్లో కనుక ఇండియా కూటమి గెలిస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఖాతాలోనే పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదే సమయంలో జాతీయ స్థాయిలో మోదీకి రాహుల్ నుంచి పెను సవాల్ ఎదురవుతోంది అనేది కూడా కొంత చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి వ్యవహారంలో మరి రాహుల్ గాంధీ నిజంగానే రాటు తేలారు. ప్రతి ఎన్నిక చూసుకుంటే కనుక ఆయన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తూ ఉన్నారు. మరి బీహార్ ఎన్నికల్లో ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి అధికారిక యాత్రలు ఎంత మేరకు సఫలీకృతం అయితే మరి యాంటీ ఇన్కంబెన్సీని ఓటుగా ఏ విధంగా రాహుల్ గాంధీ కన్వర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. మరి ఆ వ్యతిరేకతను ఖచ్చితంగా క్యాష్ చేసుకోగలుగుతారు ఆయన స్పీచ్ల ద్వారా లేకుంటే ఆయన యాత్రల ద్వారా. ఇప్పుడు నిజంగానే నరేంద్ర మోదీకి రాహుల్ ఇప్పుడు ఆల్టర్నేట్గా అవతరిస్తున్నటువంటి నేపథ్యంలో బీహార్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి? మరి అక్కడ ప్రజలు మరొకసారి ఎన్డీఏకే పట్టం కడతారా, లేదు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియా కూటమికే పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి. మరి బీహార్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది? మరి నిజంగానే రాహుల్ ఆ ఖాతా క్రెడిట్లోకి వేసుకుంటారా బీహార్ని, లేదు అంటే ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.